హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ న్యూగా చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను ఎస్ఎస్సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ వీడియో ఎవరన్నా చూడకపోయుంటే చూడండి. దాంట్లో చెప్పాను నేను ఏ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా అని. జియోగ్రఫీ సబ్జెక్ట్‌లోని సెకండ్ లెక్చర్ వింటున్నాను. నేను పరమార్ ఎస్ఎస్సిలో కోర్స్ పర్చేస్ చేశాను 3.0. సెకండ్ లెక్చర్ వచ్చేసి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అండ్ రొటేషన్, రివల్యూషన్. సారు మెటీరియల్ కూడా ఇచ్చారు. కానీ నేను ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. 2 సబ్జెక్ట్స్ ఏమో ప్రింట్ తీసుకుంటున్నా. బయాలజీ ప్రింట్ తీసుకొనున్నాను. పాలిటీ కూడా. జియోగ్రఫీ, హిస్టరీ ఇవి నోట్ చేసుకుంటాను. అంటే గుర్తుంటుంది కదా! అన్నీ ప్రింట్ ఎందుకులే అని. బయాలజీలో డయాగ్రామ్స్ కూడా ఉంటాయి కదా! అవి ప్రింట్ తీసుకుంటే మనకి క్లారిటీగా ఉంటది. మనము ఎగ్జాక్ట్‌గా డ్రా చేసుకోలేము కదా అని అది మాత్రం ప్రింట్ తీసుకున్న కలర్ ప్రింట్. జియోగ్రఫీ వచ్చేసి నేను నా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎస్ఎస్‌సి, సీజీఎల్, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇస్తాను. ఆ 2 మాత్రమే అటెంప్ట్ ఇస్తాను. ఇంకా నేను వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. అవి స్టేట్ గవర్నమెంట్‌వి. అవి నోటిఫికేషన్ వస్తాయి రాదో తెలీదు. అందుకే ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మెయిన్ అయితే ఎంటీఎస్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా నేను. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది కదా! జాబ్ ఈజీ అవుతుంది రావటం. కొంచెం. సీజీఎల్ అంత టఫ్ ఉండదు కదా అని అనుకుంటున్నాను. మరేమో ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళున్నారు కదా! వాళ్ళు గాని వీడియో చూస్తే కొంచెం సజెషన్స్ ఇవ్వండి నాకు. నేను న్యూగా ప్రిపేర్ అవుతున్నాను. పరమార్ ఎస్ఎస్‌సి లెక్చర్స్ మాత్రమే వింటున్నా. ఇంకా యూట్యూబ్‌లో ఏ లెక్చర్స్ చూడట్లేదు నేను. కొత్తగా కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది కదా! అందుకని. క్లాస్ వింటూ ఇలా నోట్స్ రాసుకుంటూ ఉంటాను. యూట్యూబ్‌లో కూడా సార్ లైవ్ పెడుతుంటారు. లైవ్‌లో క్లాస్ వినొచ్చు. అక్కడ ఇవి ఉంటున్నాయి పీపీటీ ఉంటుంది కదా! అది మనకి పీడీఎఫ్‌లా ఇచ్చేస్తాడు టెలిగ్రామ్ గ్రూప్‌లో. కోర్స్ పర్చేస్ చేయకపోయినా గానీ మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు లైవ్ లెక్చర్. తర్వాత ప్రైవేట్‌లో పెట్టేస్తారు. మన తెలుగు సైడ్ అయితే మనకి అంత చెప్పేవాళ్ళు లేరు. అంటే అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వరు. ఇంతకుముందు ఏవున్నాయో రికార్డెడ్ లెక్చర్స్ అయ్యే చూసుకుంటా ఉండాలి. ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళకే కదా ఈ జాబ్స్ అయినా వచ్చేది. మన సౌత్ వాళ్ళైతే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి, గ్రూప్స్‌కి, ఇంకా బ్యాంక్ జాబ్స్‌కి, డీఎస్సీ మెయిన్‌గా ఏపీ, తెలంగాణలో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. లేదా బ్యాంక్ ఎగ్జామ్స్. ఎస్ఎస్‌సికి అంత ఎక్కువ మంది ఉండరనుకుంటా. స్టేట్ గవర్నమెంట్ ఏమో అన్ని నోటిఫికేషన్స్ ఏమో ఇవ్వదు ఎవ్రీ ఇయర్. అందుకే ఎస్ఎస్‌సి, రైల్వే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు కదా! ఇలాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడమే బెటర్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలీదు. అసలు టైం వేస్ట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్‌ని నమ్ముకుంటే. నేను ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు. ఆల్మోస్ట్ 6 ఇయర్ అయింది వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి. ఇంకే వీటికి ప్రిపేర్ అవ్వడం బెటర్ అనిపించి వీటికి ప్రిపేర్ అవుతున్నాను. నేను చదవగలిగినంత చదువుతాను. ఇంకా చూద్దాం ఎలా అటెంప్ట్ ఇస్తాను.